నదీ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. మూసీ నది పరివాహక ప్రాంతాలను ఎకలాజికల్ హెరిటేజ్ మెట్రో జోన్లుగా విభజించనుంది. సిటీలో ప్రవహించే 53 కిలోమీటర్ల మేర మూసీ నదిని క్లీన్ చేయనున్నారు అధికారులు. తర్వాత కృష్ణా గోదావరి జలాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలను నింపాలని ప్రతిపాదించారు. మూసీ వెంట పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. మూసీ నది బ్యూటిఫికేషన్ పై స్పెషల్ ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మురుగుతో నిండిపోయిన కంపు కొట్టే నదిని మంచినీటి కొలనుగా మార్చేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఇప్పటికే హెచ్ఎండీ ఆధ్వర్యంలోని మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ పనులను చేపట్టింది. ముందు నది క్లీనింగ్ అవసరమైన యాక్షన్ ప్లాన్ ను రెడీ చేశారు అధికారులు. బ్యూటిఫికేషన్ చేసిన తర్వాత నది పరివాహక ప్రాంతాలను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది ప్రభుత్వం. తొలి దశలో హైదరాబాద్ నడిబొడ్డున ప్రవహించే నదిని 53 కిలోమీటర్ల మేర ప్రక్షాళనకు తీర్మానించింది. ఇప్పటికే ప్రభుత్వ అధికారులు గుజరాత్లోని సబర్మతి ప్రాజెక్టు, కోల్కతాలోని హుగ్లీ నది ప్రాజెక్టును పరిశీలించారు. ఆ రెండు ప్రాజెక్టుల నమూనాతో మూసీ బ్యూటిఫికేషన్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే 2 సార్లు అధికారులతో సమీక్షించారు. కాగా ప్రాజెక్టు చేపట్టేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తుండగా తొలి దశలో నదిలో మురుగును తొలగించే పనులు చేయాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగానే మూసిని 3 జోన్లుగా విభజించి పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. నది పరివాహక ప్రాంతాలను 3 జోన్లుగా విభజించనున్నారు అధికారులు. ఉస్మాన్ సాగర్ నుంచి పురాణాపుల్ వరకు ఏకలాజికల్ జోన్గా, పురాణాపుల్ నుంచి చాదర్ఘాట్ వరకు హెరిటేజ్ జోన్గా, చాదర్ఘాట్ నుంచి ఉప్పల్ వరకు మెట్రో జోన్గా తీర్చిదిద్దేందుకు సర్కార్ నిర్ణయించింది. ముందు నది క్లీన్ చేసిన తర్వాత కృష్ణా గోదావరి జలాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలను నింపాలని ప్రతిపాదించారు. అక్కడి నుంచి గ్రావిటీతో మూసీలోకి వదలడంతో నదిలోని మురుగంతా కొట్టుకుపోతుందని భావించింది. ఏడాది పొడవునా మూసీలో నీళ్లు ఉండేలా చెక్ డ్యాంలను కూడా నిర్మించాలని ప్రతిపాదించింది. భవిష్యత్తులో జంట జలాశయాలకు వరదలు వచ్చినా ఆ నీటిని మూసీలోకి వదిలేలా కనెక్టివిటీ ఏర్పాటు చేయనుంది. నది పరివాహక ప్రాంతాలను ఒక యూనిట్గా తీసుకుంది. దక్షిణ వైపు నార్సింగ్ దగ్గర ఓఆర్ఆర్ నుంచి బాబుఘాట్ వరకు, అక్కడి నుంచి హైకోర్ట్, తర్వాత చాదర్ఘాట్, నాగోల్ మీదుగా తూర్పు వైపు ఓఆర్ఆర్ వరకు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించింది. 3 జోన్లలోని చారిత్రక ప్రదేశాలను కలుపుతూ మూసీ బ్యూటిఫికేషన్ చేయడంతో పాటు చార్మినార్, తారామతి, బారాదారి, గోల్కొండ, కుతుబ్ షాహీ టూమ్స్ వంటి హెరిటేజ్ నిర్మాణాలను కలుపుతూ పర్యాటక కేంద్రంగాను తీర్చిదిద్దనుంది. తొలి దశలో మూసీ కంపు నివారణలో భాగంగా నదిని క్లీన్ చేసిన తర్వాత పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. మూసీ కారిడార్ వెంట మెట్రో రైలుతో పాటు రోడ్డు మార్గం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇవి పూర్తయితే నది వెంట పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుందనేది అధికారుల ప్లాన్. మూసీకి 2 వైపులా ఉన్న భూమిని వాడుకొని మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. వినోద కేంద్రాలు, రెస్టారెంట్స్, క్రీడా సౌకర్యాలు, వ్యాపార కేంద్రాలు, అమ్యూజ్మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, సైకిల్ ట్రాక్, గ్రీనరీ స్పేస్, చిన్న బ్రిడ్జిలు నిర్మించి సిటీ వాసులకు అందుబాటులోకి తేనున్నారు. మూసీ ప్రక్షాళన, బ్యూటిఫికేషన్ తర్వాత పర్యాటకంగా కూడా సిటీ అభివృద్ధి చెందే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన పనులు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలిసింది. మూసీ క్లీనింగ్ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందు నది సరిహద్దులను గుర్తించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తగు చర్యలకు శ్రీకారం చుట్టింది. రెవెన్యూ శాఖతో కలిసి సర్వేకు నిర్ణయించింది. ఇప్పటికే నివేదికను ప్రభుత్వానికి కూడా పంపింది. దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టు అధికారులు తెలిపారు. సర్వేలో భాగంగా మూసీలో గరిష్ట వరద ప్రవాహం ముందుగా అంచనా వేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఉన్న రికార్డుల ఆధారంగా సిటీలో మూసీ పొడవున 53 కిలోమీటర్లు గుర్తించారు. సర్వేలో భాగంగా నదిలో ఏ ప్రాంతాల్లో ఎంత మేర వ్యర్థాలు ఉన్నాయనేది డ్రోన్తో పరిశీలించిన తర్వాత క్లీనింగ్ పనులు చేపడతామని అంటున్నారు అధికారులు. నదిలో వరద ప్రవాహం అంచనాకు 1,50,000 క్యూసెక్లను ప్రామాణికంగా తీసుకుంటామని చెబుతున్నారు. మూసీలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడమే కాకుండా నది పరివాహక ప్రాంతాల్లో ఎంతవరకు ఖాళీ భూములు ఉన్నాయనేది గుర్తించి అనువైన ప్రాంతాల్లో నిర్మాణాలను చేపడతామని అంటున్నారు.